కరీంనగర్, ఆదిలాబాద్, మెదక్, నిజామాబాద్ శాసనమండలి పట్టభద్రుల నియోజకవర్గం అలాగే ఉపాధ్యాయ నియోజకవర్గంలో విజయకేతనం ఎగరవేయడం జరిగింది. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ అలాగే ఇతర ఎమ్మెల్యేలు నేతలందరూ కూడా ఒక వార్ ఫుడ్ ప్రోగ్రామ్ లాగా తీసుకొని విజయ డంకా మోగించడంలో కీలక పాత్ర పోషించడం జరిగింది. ముందుగా మీకు కంగ్రాచులేషన్స్. అయితే ప్రధానంగా ఎన్నికల ప్రచార సమయంలో మీరు చేసినటువంటి కామెంట్స్, మీరు బీజేపీకి ఓటేస్తే ఇండియన్ క్రికెట్ టీం మద్దతు తెలిపినట్టు, కాంగ్రెస్ వాళ్ళకి వేస్తే పాకిస్తాన్కి, ఎన్నికలు ఎప్పుడు వచ్చినా ఇదేనా అని చెప్పేసి కాంగ్రెస్ పిసిసి ప్రెసిడెంట్ అంటున్నారు. నేను కాంగ్రెస్ పార్టీ పాకిస్తాన్ టీం అని ఎప్పుడు అనలే, వాళ్ళు అనుకున్నారు అట్లా. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏమనాలే, లేదు భారత్ మేమే భారత్ అని చెప్పుకున్నారు కాంగ్రెస్ పార్టీ. అంటే కాంగ్రెస్ పార్టీ వాళ్ళ భారత్ టీం అని చెప్పుకునే స్థితిలో కూడా స్థాయిలో కూడా లేదు కాంగ్రెస్ పార్టీ. అంటే భారత్ అని వాడడానికి మేము ఇండియన్స్ అని చెప్పుకోవడానికి కూడా కాంగ్రెస్ పార్టీ భయపడుతున్నది. పోయి కాంపిటీ ఇచ్చింది. వాళ్ళు ఏమైంది, ప్రజలు ఏం తినిపించారు ఇలా? కాంగ్రెస్ పార్టీ భారత్ అని చెప్పుకుంటారు, వాళ్ళు ఇండియన్స్ అని చెప్పుకుంటారు. మాకేం బాధ, కానీ ఇండియన్స్కి ఓటేస్తాం మేము. ఓటేసారు ఇవాళ ఆ రోజు ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ జరిగినప్పుడు ఎట్లా ఉత్కంఠమైన వాతావరణం ఉంది. ఇవాళ ఈ ఎమ్మెల్సీ ఎన్నికలు కూడా ఉత్కంఠమైన వాతావరణం. ఇటువంటి పరిస్థితుల్లో ఇండియా టీమ్గా మేము వస్తున్నాం అని మేము అన్నాం, వచ్చినాం. ప్రజలు మాకు ఓటేసారు. ఒక్క దానికోసం కాదు కదా, ఇలా అభివృద్ధి చూసారు, మోడీ గారి యొక్క గొప్పతనాన్ని చూసారు, కార్యకర్తలు చేసిన పోరాట పటిమని చూసారు, కాంగ్రెస్ పార్టీ మీద ఉన్న వ్యతిరేకత ఏందో స్పష్టమైంది. ఇవన్నీ తీసుకొని ఇలా గెలుపు సాధ్యమైంది. అంటే 15 మాసాలైంది కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 3 కీలకమైనటువంటి ఎమ్మెల్సీ స్థానాలు, ఒకటి హైదరాబాద్, మరొకటి టీచర్స్ అండ్ గ్రాడ్యుయేట్స్ సంబంధించి మీరు సాధించడం జరిగింది. దీంతో మీకు ఈ ప్రత్యామ్నాయం మీకు రావాల్సింది వేరే దక్కింది. ఇతరులకి సరైనటువంటి నిర్ణయం సరైన సమయంలో తెలంగాణ ప్రజలు తీసుకోలేదని గతంలో సైతం రాజకీయ విశ్లేషకులు భావించినటువంటి నేపథ్యం. ఇప్పుడు ఏ విధంగా మీరు ఫుల్ఫిల్ చేస్తారు రాబోయే కాలంలో అధికారాన్ని దక్కించుకోవడానికి? ఈ 2 ఎమ్మెల్సీ స్థానాలు గతంలో మాకు కావు. 2 ఎమ్మెల్సీ స్థానాలు మేము కైవసం చేసుకున్నాం. కాబట్టి ఈ విజయం పరంపర రేపు స్థానిక సంస్థల ఎన్నికలైనా ఇక్కడ ఉప ఎన్నికలైనా కూడా ఇదే విజయ పరంపర కొనసాగుతుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టే అతి తక్కువ సమయంలో తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత అతి తక్కువ సమయంలో మార్పును కోరుకుంటారు తెలంగాణ రాష్ట్ర ప్రజలు. అది మేధావర్గం కానీ ఇటు పేదలు కానీ. కాబట్టి ఇది అంది వచ్చిన అవకాశం. ఈ మార్పు కోరుకునే వాళ్ళందరూ కూడా మేము భారతీయ జనతా పార్టీ ఓటేసి గెలిపించాలి, భారతీయ జనతా పార్టీ ద్వారా మాత్రమే మార్పు సాధ్యం అని భావించిన తర్వాత ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు ఇలా కేంద్ర ప్రభుత్వమే నిధులు ఇస్తున్నది, కేంద్ర ప్రభుత్వమే సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. అయినప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ వినియోగించుకునే స్థితి లేదు. కేంద్రం అభివృద్ధి చేయడానికి సిద్ధంగా ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ నిధులు డైవర్ట్ చేస్తున్నది, అభివృద్ధికి సహకరిస్తలేదు. ఎప్పుడు కూడా నిత్యం కూడా మోడీ గారిని తిట్టడం, అవమానపరచడం, ఇలా కేంద్రాన్ని విమర్శించడమే పనిగా పెట్టుకున్నారు. ఢిల్లీ పోతున్నారు, వస్తున్నారు, కావాలనే పార్టీని బీజేపీని బదనం చేయడానికి ఢిల్లీ పోతున్నారు, వస్తున్నారు. కాబట్టి దీన్ని గుర్తించిన ప్రజలు ఇక ఢిల్లీ పోతారు, ఢిల్లీ మొత్తం చేసినాక వీళ్ళేం చేస్తారు అంటే వీళ్ళు ఏం చేయరా, ఇక కాంగ్రెస్ పార్టీ ఏం చేయదా తెలంగాణ రాష్ట్రానికి అని గుర్తించిన ప్రజలు ఇలా భారతీయ జనతా పార్టీ డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని కోరుకున్నారు. కాబట్టి మాకు ఓట్లేసి గెలిపిస్తున్నారు. రేపు ఎక్కడ ఎన్నికలు జరిగినా కూడా ఇదే విజయ పరంపర కొనసాగుతుంది. జాతీయ స్థాయిలో అధ్యక్ష పదవికి దక్షిణాది రాష్ట్రాల నుంచి ఒక కీలక నేత ఎంపిక కాబోతున్నారని చెప్పేసి సమాచారం అందుతుంది. దానిలో మీ పేరు కూడా ఉన్నది. బండి సంజయ్ రాబోయే కాలంలో జాతీయ స్థాయి అధ్యక్షుడు అయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. భారతీయ జనతా పార్టీ నార్త్ సౌత్ ఇవన్నీ ఏముండేయండి, ఇవాళ ఒక టీం కూర్చొని జాతీయ నాయకత్వం నిర్వహిస్తుంది. అది ఒక టీవీ ఛానల్ వచ్చిన కానీ నాది అంత స్థాయి కాదు, నేను దానికి అర్హునని అనుకుంటలేను. కాబట్టి కేంద్ర నాయకత్వం ఒక మంచి వ్యక్తిని, సత్తా ఉన్నటువంటి వ్యక్తిని జాతీయ అధ్యక్షుని నియమిస్తారు. కాబట్టి ఆ చర్చ మంచిది కాదు. రాష్ట్ర స్థాయిలో ఇప్పుడు ఉన్నటువంటి వ్యాక్యూమ్ని దృష్టిలో పెట్టుకొని ఎట్లాగో అధ్యక్షుని మార్పు అనేది ఒక చర్చ జరుగుతుంది. దానిలో భాగంగా మీరు రండి మళ్ళీ అధ్యక్ష పదవి తీసుకోండి అని చెప్పి కోరితే ఏం చేస్తారు? నేను అధ్యక్ష పదవి రేసులో ఉండను కూడా. మొత్తం మీద దీనికి సంబంధించి ఒక క్లారిటీ ఇచ్చేటువంటి పరిస్థితి అయితే కనబడుతుంది. మొత్తం మీద ఈ 3 స్థానాల్లో ఘన విజయం సాధించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు. తక్కువ సమయంలోనే కాంగ్రెస్ ప్రజా వైఫల్యాన్ని, ప్రజా వ్యతిరేకతను ఎన్నుకోవడం వల్లనే ఈ వైఫల్యాలు అని చెప్పి అభిప్రాయం వ్యక్తం చేయడం జరిగింది. వీడియో జర్నలిస్ట్ సుమంత్తో కలిసి చంద్రశేఖర్, RTV, కరీంనగర్ నుండి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.